10వ పాట పాడతాను. ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మదేవుని. ఎల్లప్పుడూ స్తుతించు నా ఆత్మదేవుని, ఎల్లప్పుడూ స్తుతించు. ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన, ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఎన్నాలేని మేళన్ మరువకుండా నీవు ఎల్లప్పుడూ నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ స్తుతించు. నీ పాపంబులన్నీయు క్షమించి మరచి, నీ పాపంబు నాశనకరమైన వ్యాధిని తొలగించే, నాశనకరమైన వ్యాధిని తొలగించే ప్రదీవించు పీనా ఇట్టి ప్రేమ నుంచి ఎల్లప్పుడూ నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ స్తుతించు. ఎంత కృప చూపెను నీ బ్రతుకునందు, ఎంత కృప. నిత్యము నీ తలపై కిరీటముంచి, నిత్యం నీ తలపై కిరీటముంచి, చావకుండా నీదో ప్రాణంబున్ కాపాడే ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ మేలుతో నీ నోటిని తృప్తి పరచెను, మేలుతో నీ నోటి. పక్షిరాజు వలె నీదు యౌవనమున్, పక్షి రాజు వలె నీదు యౌవనమున్ క్రొత్తదాగుచుండునట్లుగా చేసేను ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ. భూమికి ఆకాశము ఎంత దూరమున్నదో, భూమికి ఆకాశము ఆయన యందు భయభక్తులున్నట్టి, ఆయన యందు భయభక్తులున్నట్టి వారి ఎడనంత కృపణాధికంబు ఎల్లప్పుడూ స్తుతించు. నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ మన్నింపు మహిమయు మన దేవుడిచ్చును, మన్నింపు. తూర్పునకు పడమరకెంత దూరము, తూర్పునకు పడమరకెంత దూరము, నీ పాపంబులట్లు దూరంబు చేసేగా ఎల్లప్పుడూ. నా ఆత్మదేవుని ఎల్లప్పుడూ. తండ్రి జాలి పడడా నా పిల్లల యందు, తండ్రి జాలి. నీవు రక్షకుని నమ్ముకొని నాచో, నీవు రక్షకుని నమ్ముకొని నాచో, మోధిమి వరకు నిన్నెత్తి కొనను ఎల్లప్పుడూ స్తుతించు. నా
దేవుని ఎల్లప్పుడు ఎన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఎన్నాళ్ళ వరకు దేవుడు చేసిన ఎన్నాలేని వేళ మరువకుండా నీవు ఎల్లప్పుడు స్తుతించు నాయాత్మ దేవుని ఎల్లప్పుడు స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. మహాకనిక్రమును జాలి కలిగిన దయగలిగిన మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు కొందనాలు. కొంచెం దీన్ని సౌండ్ పెంచి నీ సహాయం మాకు దయచిన పాయింట్. నీ కార్యం మా పట్ల మీరు జరిగించండి. మాతో మీరు మాట్లాడుము. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు. నేను కేవలము ఒక రాయిబారిని మాత్రమే. నీవు చెప్పిన మాటలు అందించేవాడిగా ఉండాలి, కానీ నా సొంత మాటలు అందిస్తే అది ఒక సర్కస్ వల్ల అయిపోతుంది ప్రభువా. ఇతరులను ఆహ్లాదపరిచేదిగా, ఇతరులకు వినోదం కలిగించేదిగా ఈ వాక్యం ఉంటే ప్రయోజనము లేదు. నీ మాట మనుషులతో మాట్లాడాలి. ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయ సభ కాదు. నీ దివ్యమైన మాటలు వినబడుచుండగా ఎంతమంది అయితే దేవా వాక్యం వింటున్నారో, దేవా తండ్రి, ఈ యొక్క ధ్వని ఎంత దూరం అయితే వ్యాపిస్తూ ఉందో, ఎవరి చెవిలో పడుతుందో వారికి కూడా కావలసిన నీ యొక్క దివ్యమైన మాటలు, నీ దివ్యమైన వాక్యాలు అందింపచేసి బలపరచము. నేను బట్టి వాడిని ఒప్పుకొనుచున్నాను. నాలో నీతి లేదు, నాలో పరిశుద్ధత లేదు, నాలో యథార్థత లేదు. నేను పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను ప్రభువా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. నీ కనికరముల ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. నీ దయా దాక్షిణ్యముల చేత మేము బ్రతకాలి కనుక నీ దయను పొందే ప్రతి ఒక్క దేవా తండ్రి జీవి ఈ లోకంలో జీవిస్తున్నదనే గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దయ లేనిదే దేవా తండ్రి మేము బ్రతకలేము కదా. నీ దయ వల్ల మేము బ్రతుకుచున్నామని గ్రహం మాకు దయచేసి భద్రపరిచి మీరే మహిమ ఘనత పొందమని ఈ రాత్రికాల సమయంలో వాతావరణం మాకు అనుకూలపరచము, సౌండ్ సిస్టమ్ని మాకు అనుకూలపరచము, రికార్డింగ్ మాకు అనుకూలపరచము దేవా తండ్రి. ఇంకా దేవా తండ్రి ఈ యొక్క చుట్టుపక్కల కీటకములు దోమల వల్ల మాకు ఎలాంటి అంతరాయం లేకుండా మరొక ధ్యానం అంతా నీ మీద నిలుపుటకు ప్రతిదీని మాకు అనుకూలంగా చేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొన్ని మాటలు విందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను 3:3. యోహాను 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని. చదివేయండి. అందుకు నికోదేము, మునసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు
విసురును. మీరు దాని శబ్దమును విందిరే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనెను. ఈ సందర్భంలో యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తున్నామా? ఇందులో మనము గమనించినట్లయితే జననం గురించి ఎన్నిసార్లు ఉంది అందులో కౌంట్ చేస్తారా? 3వ వచనంలో ఒకటి ఉంది, జన్మిస్తేనే కాని అన్నాడా. 4వ వచనం 2 సార్లు ఉంది, జన్మింపగలడా. 5వ వచనంలో జన్మించితేనే గాని. 6వ వచనంలో జన్మించినది. ఎన్నయ్య అక్కడికి? అది కూడా నేను లెక్క పెట్టాలా? 6 సార్లు అయ్యాయండి అక్కడికి. 7వ వచనంలో మీరు క్రొత్తగా జన్మింపవలెనని. 8వ వచనంలో ఆత్మ మూలముగా జన్మించాలి. 8 సార్లు జననము గురించి ఈ యొక్క లేఖనము తెలియజేస్తా ఉంది. కొంత భాగం ఈ దినమందు మనము చూద్దాము, కొంత భాగం ఈ దినమందు మనము ధ్యానము చేద్దాము. ఏంటి అంటే, మొదటిగా 3వ వచనం చదవండి మరొకసారి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు మనము చేసుకుంటున్న ఈ యొక్క జన్మదిన వేడుక శరీర సంబంధమైంది. భూలోకములో మనుష్యుడు అడుగు పెట్టిన, భూలోకములో తల్లి గర్భము ద్వారాగా ఏ శిశువైనా, అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈ లోకంలో జన్మిస్తే, లోకంలోనికి ప్రవేశపెడితే అది జననము అని మనం అని, పుట్టినరోజు అదే సంవత్సరము గతించి, అదే మాసము అదే దినం వచ్చేసరికి 1 సంవత్సరము గతించింది ఈ కుమారుడికి, ఈ కుమార్తెకని, దాన్ని బట్టి మన యొక్క వయస్సును మనము లెక్కిస్తూ ఉన్నాం. కానీ శరీర సంబంధమైన జననములు అందరికీ ఉన్నాయి. ఎందుకు? శరీర సంబంధంగానే జన్మిస్తే తప్ప లోకంలో ఏ మానవుడు లోకాన్ని చూడలేడు. జన్మించినంత మాత్రానే మనుషుడు చూడతాడా? అతనికి ఒక వయస్సు రావాలి. ఆ వయస్సులో అతడు పెద్దవాడు, ఆమె గాని అతను గాని పెద్దవాడయ్యాలి, ఎదగాలి. ఎదిగిన తర్వాత కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత ఊహ, ఏది మంచో ఏది చెడ్డో వివేచించే జ్ఞానం వచ్చిన తర్వాత వాడికి లోకం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డకి చెయ్యి ఎదరకుండా ఓపండి, కళ్ళు మోస్తాడా? ముయ్యడు. అతనికి ఏమీ తెలియదు. ఒక వయసు పరిపక్వత వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఏదైనా వస్తువు దగ్గరికి వస్తే కళ్ళు వెంటనే ఆటోమేటిక్గా మూసుకుంటాయి. ఆర్పుతాడు మీ భాషలో. మూసుకుంటాయి, లేకపోతే ఆర్పుతాడు. ఎందుకంటే అతనికి తెలుస్తుంది ఏంటంటే ఒక అపాయము అతని కంటి దగ్గరికి వచ్చింది. మనము బాబు ఇది వస్తుంది, కన్నురెప్పలారా ముయ్యండి అని చెప్తామా? ఇక్కడ ఒక పాము వెళ్తుంది అనుకోండి, చూస్తే ఎదరికి వెళ్ళిపోతానా? నా కాళ్ళు ఆటోమేటిక్గా 2 అడుగులు వెనక్కి వచ్చేస్తాయి. నేను చెప్తున్నాను దానికి. నేనేంటంటే వివేచన జ్ఞానము నా చిన్న మెదడి పనిచేస్తుంది గనుక పామును సర్పమును చూసినప్పుడు 2 అడుగులు వెనక్కి వేస్తున్నాను. అంటే వయసు పరిపక్వత వచ్చినప్పుడు లోకములో ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకుంటున్నాం. మంచిది. చిన్న మెదడు పని చేయకపోతే ఒక వ్యక్తికి
ఆ మెదడు సరైన రీతిగా పని చేయకపోతే పాము ఉన్నా సరే ఎదురుగానే వెళ్ళిపోతాడు. చిన్న బిడ్డలు చూడండి, కుక్కుంటే దాన్ని భయపడతారా? దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని తోక పట్టుకుని లాగుతారు. మనం లాగుతామా? అంత దూరాన మన పక్కకి వచ్చేస్తాం. ఎందుకంటే అపాయము అని మనం దాన్ని గమనిస్తున్నాం. జననములోని శరీర సంబంధమైన జననములోని పరిపక్వత, మంచి చెడ్డ తెలుసుకుంటే లోకంలో ఏది అపాయము, ఏది మరణము, ఏది మంచో చెడ్డో తెలుసుకుని మన శరీరము దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తా ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా జన్మించి ఆత్మ సంబంధంగా మనం పుడితే, ఆత్మ సంబంధంగా మనం జన్మించాలంటే నికోదేము విషయమై మనతో దేవుడి లేఖన భాగం రాయిస్తూ అంటున్నాడు. అందుకు యేసు అతనితోటి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒకడు దేవుని రాజ్యము చేరాలి అంటే క్రొత్తగా జన్మించాలి. ఎలాగా? వాళ్ళకి అర్థమైందా? మనకులాగా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాక అందుకు నికోదేము, ముసలవాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను ముసలవాడైనాడు, తల్లి గర్భంలోనికి ఎలాగూ వెళ్ళగలడా? పోనీ వెళ్ళిన తల్లి మోయగలదా? భుజం మీద పెట్టుకోవడమే కష్టం. చిన్నపిల్లలు కాబట్టి ఎత్తుకుంటున్నాము. నన్ను ఎత్తుకోగలరా మీరు ఎవరైనా? చెప్పండి. మీరే కాదు, నాకు జన్మనిచ్చిన నా తల్లి కూడా నన్ను ఈ వయసులో ఈ బరువును ఆమె భరించలేదు, ఎత్తుకోలేదు. కనినది ఆమె, జన్మనిచ్చింది ఆమె, పుట్టింది పెరిగింది ఆమె ఒడిలోని, ఆమె యొక్క ఇదిలోనే పెరిగేను. కానీ ఒక వయసు భూమిలోని పరిపక్వతగా వచ్చిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత మన జ్ఞానం పెరుగుతుంది, మన శరీర ఆకృతి కూడా పెరుగుతుంది. కనుక తల్లి కూడా ఆ వ్యక్తిని మోయలేదు. నికోదేముకు వచ్చిన డౌట్ అదే. ప్రభువా, ఒకడు ఎలాగో తల్లి గర్భంలోకి వెళ్ళగలడు? ముసలివాడైనడు ఎలాగెళ్తాడు? దానికి ఏమైనా పద్ధతి ఉందా? ఇప్పుడంటే ఆపరేషన్ ఉంది, ఏదోటి కోసి పెట్టేసి అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆపరేషన్స్ లేవు. ఉన్నాయా? లేవు. మంత్రసానులు వచ్చి స్త్రీకి గర్భమును లోనుంచి పిండమును వాళ్ళు ప్రసూతి చేస్తూ ఉండేవారు. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ ఎలాగెళ్తారు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, వెళ్ళే పద్ధతి వేరే బాబు. భగవంతుడు కాదు. భగవంతుడు అంటే ఏంటి చెప్పండి? భగవంతుడు అంటే దేవుడా? చెప్పండి. భగవంతుడు అంటే తెలీదా? మీరు భగవంతుని ఆరాధిస్తున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా? నేను భగవంతుని ఆరాధిస్తున్నాను. భగవంతుడు అంటే స్త్రీ భగము నుంచి వచ్చినవాడు భగవంతుడు. దేవుడు స్త్రీ భగములో నుంచి రాలేడు. మనం యేసయ్యను ఆరాధిస్తున్నాం కనుక భగవంతుని ఆరాధిస్తున్నాము. భగవంతుడు ద్వారాగా తండ్రిని మనము వేడుకుంటున్నాం. భగవంతుడు అంటే అది. భగవం అంటే చాలా మంది తెలియదు. భగవంతుడా అనేస్తారు. స్త్రీ భగము నుంచి పుట్టిన ఏ మనుష్యుడైనా వాడు భగవంతుడే. ఇవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు, నాకు ముందుకు వెళ్తాను. కనుక నేను భగవంతుడి ద్వారాగా దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. ఎవరిని? యెహోవా దేవునిని ఆరాధిస్తున్నాను. ఎవరి ద్వారాగా? కుమారుడైన యేసుక్రీస్తు అనే భగవంతుడి ద్వారాగా తండ్రి అయిన దేవుని నేను ఆరాధిస్తా ఉన్నాను. స్త్రీ భగము నుంచి వచ్చిన వాడు దేవుడు కాదు, భగవంతుడు. కనుక యేసు ప్రభు తండ్రికి మనకి మధ్యవర్తి. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అంటే భగవంతుడు అని బైబిలే తేటగా
చెప్తా ఉంది. దాంట్లో సందేహమేమీ లేదు. దేవుని చిత్తమైతే గుడ్ ఫ్రైడేలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే నికోదేముతోటి దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. తల్లి గర్భంలో వెళ్ళే పద్ధతి కాదయ్యా, దాని పద్ధతి వేరు. ఎలాగ ప్రభు అంటే, ఏసి ఇట్లనెను 5వ వచనము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. తల్లి గర్భంలోకి వెళ్తే జననము కాదంట. అది లోకములో యాత్ర చేయడానికి వచ్చి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనందరూ వచ్చాము, ఇది జననం అనుకుంటున్నామా అనుకోవట్లేదా? అనుకోవట్లేదు చెప్పండి. అనుకుంటున్నాము. కానీ బైబిల్ అంటుంది నరుని జీవితం భూమి మీద యాత్ర వంటిది, యుద్ధము వంటిది. కనుక ఈ జననము గురించి ప్రభు ఏం చెప్పటం లేదు. ఏదైనా ఊరు వెళ్ళాము, ఏదైనా గ్రామం వెళ్ళాము, పిక్నిక్కి వెళ్ళారో లేకపోతే బజారుకి వెళ్ళారో, బజార్లో ఉండిపోతామా? తిరిగి ఎవరి గృహానికి వాళ్ళు ఏ టైం అయినా ఎన్ని రోజులైనా వెనక్కి వస్తారు. లోకంలో మనందరం వచ్చాము. మనతో పాటుగా లోకంలో ఈ దినమందు జన్మదినము జరుపుకుంటున్న అనోకు కూడా వచ్చాడు. కానీ అతనికి నూతన జన్మ అవసరము, మనకు కూడా నూతన జన్మ అవసరము. ఆ నూతన జన్మ ఏంటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనము సందర్భం చూసాం. సందర్భం లోతులోనికి వెళ్తే నీటి మూలముగాను మొదట ఆత్మ మొదట నీరు అన్నాడు. నీటి మూలము అంటే నీటి మూలముగా ఎలా జన్మిస్తామంటే నీటిలోంచి పుడతాడా, మేమేమైనా చేపలాడమా అని మీరు అనొచ్చు. నీటి మూలం అంటే బాప్తిస్మం. ఆత్మ మూలం అంటే అందరూ అనుకుంటున్నారు బాప్తిస్మము క్రైస్తవత్వము బాప్తిస్మం మీద ఆధారపడింది అనుకుంటున్నారు. ఆధారపడినట్లుగా ఉంది. బాప్తిస్మం అనేది ఒక పునాది. కనబడుతుందా పునాది? కనిపించదు. లోపల ఎంత లోతుగా ఉంది, పునాది ఎన్ని అడుగులు వేశారు, బోరేనంటారు, ఆ గోతులు ఏమంటారు, పిల్లర్స్ వేయడానికి తీసే గోతులు ఏమంటారు, మీరు తీయించే కదా పిల్లర్స్కి, ఆగర్లు ఎంత లోతుగా వేశారు, దాన్ని ఎంత లోతుగేసి ఎంత కాంక్రీట్ వేశారు ఎవరైనా చూస్తారా? ఆ ఇంటి ఓనర్ కూడా తెలీదు. కానీ అది పునాది మాత్రమే. నీటి అనేది ఒక పునాది. నువ్వు బాప్తిస్మము తీసుకున్నావు, మంచిదే. బాప్తిస్మము తీసుకున్నంతరానే పరలోకంలోనికి వెళ్ళలేవు అని బైబిల్ ద్వారాగా దేవాతి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే చెప్తారు. నీటి మూలముగాను జన్మించాలి, రెండవది ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం ఈజీయే. పాస్టర్ గారుండో వెనకాతలు ఇద్దరు ఎవరో ములుగుపోకుండా పట్టుకుంటే అంగీకరించిన ప్రతి వ్యక్తికి నేను బాప్తీసం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యంలో వెళ్ళరు అని క్రైస్తవ ప్రపంచం మొదటగా తెలుసుకోవాలి. అది ప్రారంభము మాత్రమే. పునాది వేసినంత మాత్రాన్ని ఇల్లు కట్టలేం. పునాది వేసినంత మాత్రాన్ని గృహప్రవేశం చేసేస్తామా? చేయలేము. గృహము కట్టుకోవడానికి అది అనుకోణమైన వాతావరణమును కల్పిస్తుంది. ఏంటి? పునాది, బేస్ మఠం. మీ భాషలో బేస్ మఠమేనా? బేస్ మఠం, ఇంగ్లీష్లో బేస్మెంట్, మనం ఇంగ్లీష్ మాట్లాడతాం కనుక బేస్ మఠం కదా. కనుక బేస్మెంట్, పునాది, మన భాషలో ఏదైనా అనుకోండి. ఒక ఆత్మ సంబంధమైన జననములోనికి మనుషుడు వెళ్ళాలి అంటే బాప్తిస్మము కావాలి. వద్దని నేను చెప్పను. గాని బాప్తిస్మము తీసుకున్నాడు గనుక ఈ వ్యక్తి ఈవేళ తీసుకుని రేపు చచ్చిపోతే పరలోకము వెళ్ళడు. బాప్తిస్మము తీసుకున్నవాడు పునాది వేసుకున్నాడు, జననానికి పునాది వేసుకున్నాడు.
అంటే శరీర సంబంధమైన జననము అనోకు పుట్టాలంటే, అనోకు పుట్టాలి అంటే సందీపు శారవర్ధిని వివాహము చేసుకోవాలి. అది పునాది. అవునా కదా? చెప్పండి. వివాహము చేసుకోకుండా, అది ఏ వివాహమో, రకరకాలైన వివాహం లోకాల్లో ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానివాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. అది వివాహం కానివాళ్ళు కూడా పిల్లలు కంటున్నారంటే అది రిజిస్టర్ మ్యారేజ్ కొంతమంది చేస్తారు, చర్చిలో పెళ్లి చేస్తారు, గుళ్ళు దేవాలయాల్లో పెళ్లి చేస్తారు, అంబేద్కర్ వివాహాలు ఉంటాయి, రకరకమైన వివాహాలు ఉంటాయి. ఎవరో లేకపోతే ఇద్దరు ముగ్గురు కూర్చుని ఏదో ఒక దాని దగ్గర నిలబడి పెళ్లి చేసుకుంటారు. ఏదైనా పెళ్లి అవసరము. ఇద్దరు మనసులు కలిస్తే వివాహము అని మనం చెప్పవచ్చు. కనుక బైబిల్ కూడా చెప్తా ఉంది, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అన్నాడు దేవుడు. మనసు కలిసిన తర్వాత వివాహం అయినట్లే. దాని లోతులకు వెళ్ళడానికి ఇది సమయం కాదు. అయితే వివాహం అనేది ఒక బేస్ మఠం లాంటిది, ఒక పునాది లాంటిది. కుమారుడు జన్మించాలి అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, కింద రెండో మాట అంటా ఉన్నాడు, పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి. అప్పుడే ఆ గర్భఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యమేనా, బహుమానమా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. కనుక బహుమానం ఇవ్వాలంటే వివాహము ఘనమైనదిగా ఉండాలి, రెండవదిగా పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి. వీరు బేస్ మఠం వేసుకున్నారు, బేస్ మఠమో పునాదో పిల్లరో వేసుకున్నారు. గృహ నిర్మాణంలోని ఒక ఇల్లాలు, ఒక ఇంటి యజమానుడికి బిడ్డలు పుడితేనే గాని, ఆ ఇంట్లో కుమారుడో పుడితేనే గాని వివాహ వ్యవస్థకి అర్థము లేదు. ఉంటుందా? ఎందుకండి పెళ్లి పెద్దగా చేశారు, 10 రకాల ఐటమ్స్ పెట్టారు, కానీ ఏం ప్రయోజనము? లైటింగ్ పెట్టారు, డెకరేషన్ పెట్టారు, అందరూ వచ్చారు, బాగా తినుబండారాలు బాగా పెట్టారు, కానీ ఏమి లేదు, ఫలభరితమైన జీవితం లేదు. పిల్లలు లేరు కనుక గొడ్డడు గొడ్రాలు అని వారికి పేరు పెడతారు. కనుక శరీర సంబంధంగా ఒక జననము, ఇద్దరు భార్యాభర్తల కలయిక వల్ల వచ్చిన పుట్టికను జననము అని మన ప్రపంచం చెప్తా ఉంటే, దేవుని వాక్యము ఆత్మ సంబంధంగా అదే విషయమును క్రోడీకరించి మాట్లాడుతుంది. ఏంటంటే పునాది వేసుకోవాలి, రెండవదిగా ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఆత్మ సంబంధంగా జన్మించడం ఏంటంటే ఫలములు కావాలి. క్రైస్తవుడు అన్నవాడు ఫలములు లేనివాడు క్రైస్తవుడు కాదు. నీకు ఫలములు లేవు, ఎంతకాలం చూసినా నీ జీవితం అంతే, నీ బ్రతుకంతే. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు, ఒక అరగంట మోకరించలేవు, ఒక 10 మందికి సువార్త చెప్పలేవు, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. వీధిలో కలహము, పక్కింటి వాళ్ళతో కలహము, ఎదురింటి వాళ్ళతో కలహము, వెనకింటి వారితో కలహము, కైలో కలహము, ఆఫీసులో కలహము. ఫలభరితం లేని జీవితము, ఆత్మ సంబంధమైన ఫలము లేని జీవితం కనుక పరలోక రాజ్యంలో క్రైస్తవుడు అలాంటి వాడిగా ఉంటే పరలోక రాజ్యము చేరలేడు. ప్రియమైన క్రైస్తవ సమాజమా, వాక్యం వింటున్న దేవుని సంగమా, దైవ జనాంగమా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఫలములు ఉన్నాయా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో చెప్పుచున్నానన్నది నిశ్చయంగా. వెరిలి ఐ సే అంటు యు, అంటే నిశ్చయంగా అంటే ఖండితంగా బల్లగుద్ది నేను చెప్పుచున్నాను. మనం అనుకుంటాము, ప్రార్థనకి వెళ్ళాము, నెల రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇన్ని గుడ్ ఫ్రైడేలు చూశాను, ఇన్ని ఈస్టర్లు చూశాను, ఇన్ని చర్చి వార్షికోత్సవ మహోత్సవాలు చూశాను, క్రిస్మస్లు చూశాను, కనుక నేను సీనియర్ కనుక పరలోక రాజ్యంలో ఫస్ట్ సీటు నాది అనుకుంటాం. సీనియారిటీ పనిచేయదండి, సీనియారిటీ పనిచేయదు.
నువ్వు సీనియర్ అయితే లోకంలో ఉన్న ప్రభుత్వాలు నీకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుందేమో, కానీ దేవుడు అంటున్నాడు, నికోదేము దేవుని కుమారుడైన యేసు ప్రభుతో అంటున్నాడు, ముసలివాడికి ఎలాగొస్తుంది ప్రభువా? ముసలివాడి తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళగలడు? సీనియారిటీ అంటే సీనియారిటీ యొక్క విషయమును అతని మనసులో ఉంది గనుక, ప్రభు వయసు వచ్చినోడు ఎలాగెళ్ళగలడు అని అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? ముసలివాడు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? సీనియర్ సిటిజన్. భక్తిలోనూ సంఘంలో సీనియర్ కావచ్చు. సీనియారిటీ దేవుని దగ్గర పప్పులు ఉడకో. పప్పులు ఉడకమంటే వాడతారా భాష ఇక్కడ? పప్పులు ఉడకమంటే అన్ని నీరుకి పప్పు ఉడకదు. మీకు తెలుసో తెలీదో? తెలుసా? స్త్రీలకు అడుగుతున్నా. అన్ని నీరుకి పప్పు ఉడకదు. కొన్ని నీళ్ళకి ఎంతసేపు పొయ్యి మీద ఉంచినా అది ఉడకనే ఉడకదు. దాని యొక్క అది ఒక వికారమైన ఆకారంగా మారిపోయి తినడానికి ప్రయోజనకరంగా ఉండదు. రుచిని కూడా మార్చేస్తుంది కొంత నీరు. కనుక ప్రభు అంటా ఉన్నాడు, సీనియారిటీ కదే ముఖ్యము. నీటి మూలముగాను జన్మించాలి, రెండవది ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. ఈ పుట్టిక దినము మనకి ఆత్మ జననం గురించి మాట్లాడే ఒక హెచ్చరిక కూటము. ఈ పుట్టిక దినం యొక్క కూటము స్తుతి కూటము. ఈ పుట్టిక దినములో కుమారుడికి 2 సంవత్సరాలు పూర్తి 3వ సంవత్సరంలోకి వచ్చాడు. ఎదుగుదల, ఫలములు, పరిపక్వతలోనికి వస్తా ఉన్నాడు. మంచిది, ఆశీర్వాదకరమే. మరి ఆత్మ సంబంధముగా మనము దేవుని క్రైస్తత్వమును అడుగుపెట్టి ప్రభు నమ్ముకున్న మనము, దేవుని నామమును బట్టి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, ప్రతి ఆదివారము ప్రార్థనకి వెళ్తున్న మనము, చంకలో బైబిల్ పెట్టుకుంటున్న మనము, పరిపక్వత ఉందా? సంవత్సరంలో గతిస్తే కింద భూమి మీద సీనియర్ సిటిజన్గా పరిగణిస్తాడు. కానీ ఎన్ని సంవత్సరములు చర్చికి వెళ్ళినా ఆత్మ సంబంధమైన ఫలము లేకపోతే సీనియర్ సిటిజన్గా దేవుడు పరిగణించడు. అది ఇక్కడ సారాంశము. లోకములోని కుమారుడు అనోకు ముందు అంగన్వాడికి వెళ్ళొచ్చు, తర్వాత నర్సరీ, లోవర్ కిండర్ గార్డెన్స్, అప్పర్ కిండర్ గార్డెన్స్, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఈడియట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి? డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఫలములు ఉన్నాయని అంటున్నది లోకము. నిజమే, మంచిది. లోక విద్య కావాలి. లోకములోనే మనం బ్రతకడం కోసము, సంపాదించడం కోసము, చదువు ద్వారాగా అయినా, పని ద్వారాగా అయినా, వ్యాపారం ద్వారాగా అయినా, ఎట్టగట్ట మనం ఏం చేయాలి? సంపాదన కోసము ఏదో ఒక వృత్తిని మనం ఎంచుకుని తీరాలి. అది పరిపక్వతలోనికి తీసుకుని వెళ్తా ఉంది. మనిషికి ఎదుగుదలకు కారణముగా చూపిస్తా ఉంది. పెళ్ళి అయిపోయిందండి, కానీ భార్యను పోషించుకోలేడండి అంటే పరిపక్వత అది కాదు. అలాంటి వాడు ఎందుకయ్యా పెళ్లి చేసుకున్నాడో అంటామా? అలాంటి వాడికి ఎందుకండి పెళ్ళి? భార్యను పోషించలేనోడు, పిల్లలకు భోజనం పెట్టలేనోడు పెళ్ళి అవసరమా అని అడుగుతాం. ప్రభు కూడా అదే అంటున్నాడు. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఎందుకు నువ్వు గోడ కట్టలేవు? ఆత్మ సంబంధమైన గోడ కట్టలేవు, కిటికీలు పెట్టలేవు, గుమ్మాలు పెట్టలేవు, అటాచ్డ్ బాత్రూమ్ లేదు, అటాచ్డ్ కిచెన్ లేదు, ఎవరైనా వస్తే ఎదురు కూర్చోడానికి అందులో సోఫా సెట్లు లేవు, పైన మిద్ది అసలే లేదు. ఎందుకయ్యా నీ బాప్తీసం అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు పుట్టేవనే పేరు మాత్రం నీకుంది కానీ, బ్రతుకుతున్నావనే పేరు మాత్రం నీకుంది కానీ, నువ్వు మృతుడివే అని బైబిల్ తేటగా మాట్లాడుతూ ఉంది. ఈ జననము, ఈ పుట్టిక దినము ఆత్మ సంబంధమైన పోలికను సూచిస్తూ ఉంది. కనుక నికోదేముతో ప్రభు అంటున్నాడు 6వ వచనము, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. కనుక శరీర మూలంగా అంటే వాళ్ళిద్దరు వివాహ జీవితంలో బిడ్డ కుమారుడు అనుగ్రహించాడు. శరీర మూలంగా కుమారుడు పుట్టాడు. కొన్ని సంవత్సరంలో ఆ బిడ్డకి వయసులో పరిపక్వత జ్ఞానం వచ్చిన తర్వాత కుమారుడు ఆత్మ మూలంగా కూడా పుట్టాలి అని అంటున్నాడు. అక్కడ 6వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును,
ఆత్మ మూలంగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. శరీరం జన్మించడానికి శరీర కలయిక అవసరము. ఆత్మ మూలంగా జన్మించాలంటే ఆత్మ సంబంధమైన ఫలములు అవసరము. కనుక ఆత్మ ఫలములు ఏమనగా చదవండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. అవన్నీ చెప్పడానికి టైం లేదు. మొదటిది ప్రభు అన్నాడు ప్రేమ. ప్రేమేనా? ప్రేమ. ప్రేమ అంటే ఒక హార్ట్ సింబల్ వేసేసి ఐ లవ్ యూ అంటే ప్రేమ కాదు. దిల్ అంటే ప్రేమ కాదు. దిల్ సినిమాలు రావచ్చు, సీరియల్ రావచ్చు, లేకపోతే గోళ్ల మీద అట్ల దగ్గర ఇట్ల దగ్గర పేర్లు రావచ్చు. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. సహనం లేకపోతే ప్రేమ లేనట్టే. అర్థమైందా కదా? మొన్న పెళ్ళికి వెళ్తే పాస్టర్ గారు చెప్తా ఉన్నారు పెళ్లి ప్రసంగంలో. పెళ్ళైన కొత్తలో అంట భర్త అంటాడంట, బండి ఎక్కించుకున్నప్పుడు పడిపోతావు, నడుం గట్టిగా పట్టుకోమంటాడంట. ఏమంటాడు? పడిపోతావు కనుక నడుం గట్టిగా పట్టుకోమంటాడు. కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత నా ఇస్త్రీ బట్టలు నలిగిపోతున్నాయి, కొంచెం నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమంటాడంట. అది ప్రేమ కాదు. భార్యాభర్తల ప్రేమ పాడిపో మోడ్లాగా అయిపోద్దంట భార్యాభర్తల ప్రేమ. అదే దేవుడుంటే గృహంలో, ప్రతి గృహంలో ఏదో ఒక విషయంలో కుటుంబం అన్న తర్వాత ఒక అండర్స్టాండింగ్లోకి రావాలి కనుక కొంత హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. కానీ ప్రేమ సహిస్తూ దీర్ఘకాలము సహిస్తూ ఉంటుంది. ప్రేమ ఉందా? ఎవరిని ప్రేమిస్తాం మనం? చెప్పండి. మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని బాగా ప్రేమిస్తాం. ప్రేమిస్తామా? ప్రేమిస్తాం, పెద్దపీట వేస్తాం. మనం బాగా ద్వేషించారనుకోండి, ఆడు ఎప్పుడు చచ్చిపోతాడని ఆడు ముందు చచ్చే పోవాలి, అసలు ఉండకూడదు కదా. దేవుడు అంటున్నాడు, నా పోలిక చెప్పిన నా స్వరూపమందు నరులు నేను కలుగజేశాను. చచ్చిపోవాలనే మనసాక్షి మనకి రాకూడదు. చిన్నదానికే మనము వ్యసన పడుతూ ఉంటాం, చిన్నదానికే ప్రాణం విసిగిపోతూ ఉంటాము. నేను కూడా కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాను, కోపం వస్తుంది. ప్రభు సంధికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, ఏదయ్యా నీ భక్తి, నీ ఫలములేయి, నీ ఫలభరితమైన జీవితం ఏది? ఏదో ఆర్భాటంగా అందరి ముందు నిలబడి కేకలేసి వాక్యం చెప్పినంత నానే భక్తి కాదు, నువ్వు సేవకుడు కాదు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే దీర్ఘకాలము సహించే సహనము నీలో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మ మూలంగా జన్మించడం అంటే అది. భూలోకంలో పుట్టిన ప్రతి మనుష్యుడు పరిపక్వతలోకి వచ్చిందని ఎప్పుడు తెలుసుకున్నామంటే, వాడు పిలిచినప్పుడు పలకాలి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పాకుతున్నవాడు నడవాలి, వినిన తర్వాత మనం ఏదైనా అడిగిన తర్వాత మన మాటకు జవాబు అతని నోటి ద్వారా మనము వినాలి. ఏదైనా ఎక్కడైనా కొట్టినప్పుడు ఆ దెబ్బ తగిలి దానికి ప్రతిస్పందించాలి, చూడగలగాలి. పంచేంద్రములు అన్నీ సక్రంగా పనిచేస్తే వీడు సక్రమైన వాడు. లేకపోతే ఏమంటాము? దివ్యాంగుడు అంటారు. దివ్యాంగుడు అంటే భాష మార్చారు. ఇదివరకు వికలాంగులు అనేవారు, ఇప్పుడు దివ్యాంగులు. ఆ భాష కొంచెము నొచ్చేటట్లుగా ఉంది కనుక
వికలాంగుల పదము తీసేసి దివ్యాంగులు అని రాస్తా ఉన్నారు. వారికి కొంత రాయితీ, వారికి కొంత పెన్షను, ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందంటే పరిపక్వత లేదు కాబట్టి. లోకంలో వారు కూడా జీవనం సాగించాలి. వారిని మనం చంపేయలేము గనుక, కళ్ళు లేవు గనుక, కళ్ళు లేని కబోదులు గనుక వాళ్ళని చేసేయలేము గనుక, వారికి అవయవములన్నీ సరిగా పనిచేయటం లేదు గనుక ప్రభుత్వము కొంత ఉపశమనం వారికి కలిగిస్తూ ఉంది. బ్రతుకు గెంటడానికి కొంత తోడ్పాటు అంతే. కానీ ఆత్మ సంబంధంగా నీవు నేను అందరము కూడా దివ్యాంగ పరిస్థితుల్లో వికలాంగులుగానే ఉన్నాం. పరిపక్వత లేకపోతే మనం కూడా వికలాంగులు లెక్కే. అయ్యా నేను బాగానే ఉన్నానండి, బాగా నడవగలనండి, పరిగెట్టామంటే ఇక్కడి నుంచి గూడూరు పరిగెట్టేస్తానండి అని మనం అనుకోవచ్చు. అది శరీర సంబంధమైన పరిపక్వత. ఆత్మ సంబంధంగా నీలో నాలో పరిపక్వత ఉంటే ఫలములు మనలోంచి రావడం మొదలు పెడతా ఉంటాయి. మనము కూడా వికలాంగుల్లాగా దివ్యాంగుల్లాగా ఉంటున్నాం ఆత్మ సంబంధంగా కనుక నిన్ను నన్ను పోషించడానికి ఈ కూటాలు, నిన్ను నన్ను బలపరచడానికి ఆదివారపు ఆరాధనలు, నిన్ను నన్ను మేలుకొల్పడానికి ఉజ్జీవ కూటాలు, నిన్ను నన్ను మేలుకొల్పడానికి బహిరంగ సభలు పనిలేక కాదు పెట్టేది. మనం అనుకోవచ్చు ఈ కూటమి అవసరమా, ఒకసారి బాప్తీసం తీసుకున్న పరలోకం వెళ్ళిపోతే ఈ కూటాలు ఏర్పాట్లన్నీ అవసరమా? అవసరత లేదు. నరుని జీవితం భూమి మీద యుద్ధం వంటిది గనుక నిత్యము ఆత్మ సంబంధంగా ఏదో ఒక విషయంలో మనుషులు బలహీనపడుతూనే ఉంటున్నారు కనుక ప్రభు వారిని పరిపక్వతలోనికి తీసుకురావడానికి ఈ కూటముల ద్వారాగా, ఈ సభల ద్వారాగా, ఆదరణ కూడిక కానివ్వండి, ఉజ్జీవ కూటములు కానివ్వండి, గృహ కూడికలు కానివ్వండి, బర్త్డే మీటింగ్లు కానివ్వండి, ఏ రకమైన కూటములు అయినా దేవుడు పోషకము నిమిత్తం ఆత్మ సంబంధంగా నన్ను పోషించడానికి వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికింప చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం మనకిచ్చాడు, పాటలు మనకిచ్చాడు, ప్రార్థన మనకిచ్చాడు, ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేస్తే వికలాంగులు బ్రతికేస్తారా? తీసుకున్న పెన్షన్ వాళ్ళు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి, అంతే కదా? చెప్పండి, సద్వినియోగం చేసుకోవాలా? వాళ్ళకు 3000 పెన్షన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఉపయోగించకుండా నాకు పెన్షన్ వచ్చింది కనుక నేను బ్రతికేస్తానంటే 3 రోజుకి పళ్ళీలు ఇచ్చి కూర్చుంటాడు, అంతేనా? అలాగే ఆత్మ సంబంధంగా నేను చర్చికి వెళ్తున్నానండి, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడండి, బాగా చెప్పాడండి, ఫలానా ఆవిడ వస్తే బాగుండండి, ఆవిడ కోసమే చెప్పాడండి, లేరా అలాంటి వాళ్ళు? అంటారా? ఉంటారు. నీ అద్దం కనపడదు, అద్దంలో నీ ముఖం కనపడదు, నువ్వు వచ్చి కూర్చుంటావు, పక్కోళ్ళ ముఖం కనపడుతుంది అద్దంలో. నీ అద్దంలో తేడా, నువ్వు చూసే విధానంలో తేడా నాకు తెలియదు, కానీ వాక్య విధానంలో నడుస్తున్న మన అందరమే వాక్యం అనేది పోషకం నిమిత్తమే దేవునికి ఇస్తున్న ఆహారం అయితే దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే బ్రతుకు జట్కా బండిలోని మనుషులు ఎలా గెట్టనవ్వలేరో ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము కూడా పరలోక గమ్యము చేరలేము. ఇది వాస్తవ సత్యం. వాక్యం అనేది ఒక ఉపశమనం ఇవ్వడానికి మనం దివ్యాంగులుగానే ఉండిపోయాము. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమ ప్రభావం వానికి కిరీటంగా ఇస్తే ఆ కిరీటం పోగొట్టుకున్నాం గనుక వాక్యము చేత మనం బ్రతికించాలని దేవుడు మనకి కూటాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. పనిలేక కాదు, ఆర్భాటం కోసం కాదు, మనం అనుకుంటున్నాం పుట్టినరోజు కోసం ఏర్పాటు చేస్తామని. ఉద్దేశ్యం అదైనప్పటికీ దేవుని యొక్క రహస్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధంగా నిన్ను నన్ను పోషించాలని. కనుక నేను ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నాను. కనుక ఆత్మ సంబంధముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది. మీరు 7వ వచనము, క్రొత్తగా జన్మింపవలనని మేమితో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుని విసురును,
నీవు దాని శబ్దం విందువే గాని ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియదంట గాలి. తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది గాలి వస్తున్నట్లు? చక్కగా దాని యొక్క బ్రీజ్ మనము ఫీల్ అవుతాం, దాన్ని మనం స్పర్శిస్తూ ఉంటాము. అబ్బా గాలి వస్తుందిరా, 2-3 బటన్స్ ఇప్పేసి కూర్చుంటాం. అవునా కదా? అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో తెలుసా? తెలీదు. ఆ రీతిగానే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. గాలి ఆశీర్వాదకరంగా ఉంటుంది. గాలి ఒక మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఆత్మ మూలంగా జన్మించేవాడు ఇతరులు కూడా ఆత్మ మూలంగా జన్మించే విధానంలోనే ఉంటాడు కానీ ఒక దేవుడు పెట్టిన ఆత్మీయ దీపాన్ని ఆర్పేవాడిగా ఉండడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడును అలాగే ఉంటాడు. గాలి ఎందుకు వేస్తుందో నీకు తెలీదు. గాలి వేసినప్పుడల్లా మనం గాలి పీల్చుకుంటున్నాము. ఉక్క పెడితే దాని యొక్క గాలి వల్ల మనము మన యొక్క శరీరంలో బడలికను ఆ చెమటను పోగొట్టుకోవడానికి ఉపశమనం కలిగిస్తూ ఉంది. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా ఏ స్వలపేక్ష అపేక్షించకుండా, ఎలాంటి లోక సంబంధమైన ఆశలు అపేక్షించకుండా, ఎలాంటి ధనమును అపేక్షించకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఒక గాలి ఎలాగో మనిషిని ప్రాణం పోస్తుందో ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఇతరులు బ్రతికించేవాడిగా ఉంటాడు. అది జననం అంటే, అది పుట్టికంటే. నీవు నీ రూపము కనబడకూడదు, నీ స్వరూపము కనబడకూడదు, నేను గనకనే స్వభావం ఉండకూడదు. గాలి కనిపించదు, గాలి మరుగై ఉంటుంది, కానీ ఆశీర్వాదకరంగా బ్రతికించేదిగా ఉంటుంది. ఒక ఆత్మీయంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇతరులు బ్రతికించేవాడిగా ఉంటాడు కానీ ఇతరులు ఆయాసపరిచేవాడిగా ఉండడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, గాలి వలె నువ్వు ఉన్నావా? గాలి బ్రతికిస్తుంది. గాలి లేకపోతే మనం జీవించలేము. ఒక క్రైస్తవుడు ఆత్మ మూలంగా జన్మించితేనే ఇతరులకు బ్రతికించేవాడుగా ఉంటాడు కానీ ఆత్మ మూలంగా జన్మించకపోతే అతనికి ఆశీర్వాదకరంగా ఉండలేడు, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండలేడు. ఆ రీతిగా దేవుడు రాబోయే దినముల్లో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆత్మ మూలంగా కూడా జన్మించే అర్హతలోనికి పరిపక్వతకు దేవుడు నడిపించి, ఇంకా మనము కూడా ఆ పరిపక్వత లేకపోతే విత్తబడిచిన వాక్యం ద్వారా మన యొక్క శరీర సంబంధమైన క్రియలను సరిచేసుకుని ఆత్మ మూలంగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా, బలపరచము దేవా. నీ కార్యం మా పట్ల మీరు నింపండి దేవా. నీ మేలుకల ఆశీర్వాదం బిడ్డలకు మాకు దయచేయండి ప్రభా. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దైవ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఏ విధముగా నీటి మూలముగా జన్మించాలో, ఆత్మ మూలముగా ఏ విధంగా మేము జన్మించాలో నా ప్రభువా. ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ నా ప్రభువా అయా నీ యొక్క పరలోక రాజ్యంలో చేరలేవని నువ్వు సెలవిస్తా ఉన్నావు. అయా మేము బ్రతుకులో మా జీవితంలో మేము ఎలా ఉన్నాం అయా, ప్రతిదినము ప్రతిరోజు నా ప్రభు నీ వాక్యాన్ని వినేవారముగా ఉంటా ఉన్నాం, కానీ అది గ్రహించలేని వారముగా ప్రభువా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించలేని వారముగా ఉంటా ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నిజమే, లోకంలో ఉన్నటువంటి అనేక మంది నా ప్రభువా బాప్తిస్మం తీసుకుంటే నా ప్రభు పరలోక రాజ్యం వస్తుందని చెప్పి అయా అపోహలో మేము బ్రతుకుతా ఉన్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో మాతో ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యం చేరడం ఎంతో అయా నిశ్చయముగా నువ్వు చెబుతా ఉన్నావు. ప్రభువా అయా మా బ్రతుకుల మార్పును మీరు తీసుకురండి. అయా ఈ దినమైనదైనా నా ప్రభువా మేము నూతనముగా అయా ఆత్మానుసారముగా మేము జీవించటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం.
కుటుంబంలో నా ప్రభు పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను నా ప్రభు నూతనంగా నా ప్రభు ఆత్మానుసారంగా జీవించటకు సహాయాన్ని దయచేయండి. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీరానుసారముగా నా ప్రభువా ఉన్నది. అయా శరీరమును ఆత్మానుసారముగా జీవించినది ఆత్మనే ఉన్నదని చెప్తా ఉన్న ప్రభువా. అయా మేము ఏ విధంగా ఉన్నాం? మేమింకా శరీరాలుగానే ఆశిస్తా ఉన్నామా? బ్రతుకుతా ఉన్నామా లేదా? అయా ఆత్మానుసారంగా మేము ఉండుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మను మాలో ఉంచండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని నువ్వు చెప్తా ఉన్నావు ప్రభువా. నీ ఆత్మ మా యందు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేము ఆత్మానుసారముగా జీవించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, వాక్యమైన మేము కూడా ఆ రీతిగా నడుచుకునే భాగ్యం అందరికీ దయచేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.